I now request Flight Lieutenant Srimati A. Padmavati Garu to please come onto the stage to take over the moderation and the introduction for the team for the next panel, Women's Health and Holistic Well-Being, an expert panel discussion. Thank you. ఇంత మంచి ప్రోగ్రాంకి అందరూ కూడగట్టుకొని విచ్చేసిన మహిళా మణులకి, ఆ మణులతో పాటు సహకారాన్ని అందిస్తూ వారితో వచ్చిన మహారాజులకి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు కూడా. మనం ఇప్పుడు అంటే ప్యానెల్ డిస్కషన్ తెలుగులో చక్కగా అంటే అందరికీ అర్థమయ్యే, అందరికీ రీచ్ అయ్యేలాగా మాట్లాడదామని నా ప్రయత్నం. ప్యానెల్ డిస్కషన్ వచ్చేసి మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన. అసలు మహిళ, సాధారణ మహిళ, కాన్షియస్ ఉన్నవాళ్ళు వేరు. ఎట్లా తీసుకుంటే సాధారణ మహిళ అసలు ఆలోచించని అంశమే ఆరోగ్యం. రైట్ ఆర్ నాట్? మనం మన ఆరోగ్యం గురించి లో ప్రయారిటీ, చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తాము. బట్ మహిళ అంటే ఎంత ఇంపార్టెంట్ సమాజంలో మీ అందరికీ తెలుసు. బ్రహ్మ తర్వాత సృష్టి చేసేది మహిళే కాబట్టి అసలు సమాజం నిలబడాలంటే, సమాజం ఎగ్జిస్ట్ అవ్వాలంటే మహిళ అవసరం ఎంతో ఉంది. అఫ్ కోర్స్ సృష్టి బ్రహ్మ చేస్తాడేమో, కానీ మనం మూల సాధనం దానికి. వీఆర్ ద వాట్ యూ సే ద ఇన్స్ట్రుమెంట్. మనం ఆ సృష్టికి మనల్ని అర్పించుకుంటాం కాబట్టి మహిళ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ సమాజంలో ఉండేది ఆడ మగ ఇద్దరే, బట్ ఎవరి రోల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇజ్ ఇట్ ఈకోయింగ్? బట్ మహిళ పాత్ర చాలా ముఖ్యమైనది. ఇట్స్ ఎ వెరీ పివోటల్ రోల్ ఇన్ ద సొసైటీ. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇది చాలామంది చాలా సందర్భాల్లో చాలా చోట్ల చెప్పుంటారు, చాలామంది వినుంటారు. అప్పుడప్పుడు జ్ఞాన సముపార్జనలో భాగంగా ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదువుతుంటే ఒక చిన్న ఇంకో స్టేట్మెంట్ కూడా నా దృష్టికి వచ్చింది, చాలా ఇంపార్టెంట్. నారీ సమాజస్య కుశల వాస్తుకార. అర్థం, స్త్రీ సమాజ నిర్మాణానికి అద్భుతమైన వాస్తుశిల్పి. చాలా బాగుంది కదా. అసలు వాస్తుశిల్పి అంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట. చాలా రకాలుగా ఒక ఇంట్లో ఎవరు జబ్బు పడ్డా కేర్ టేక్ చేసేది తల్లో చెల్లో, అంటే ద లేడీ ఇన్ ద హౌస్. బట్ తను కూడా జబ్బు పడుతుంది కానీ ఎవరికి చెప్పదు. షీ మేనేజెస్ ఆన్ అవర్ ఓన్ బికాజ్ సిస్టమ్ హ్యాస్ టు రన్ కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, భర్త ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఇతరత్ర ఎవరి పనులు పోయి వాళ్ళు ఉంటారు కాబట్టి ద లీస్ట్ ప్రయారిటీ షీ గివ్స్ టు హర్. బట్ మళ్ళీ సమాజాన్ని నిలిపేది ఆవిడే కాబట్టి సో సమ్వేర్ ఇట్ ఈస్ రప్చరింగ్. కొంతమంది అంటే చెప్పక ఆరోగ్య సమస్యలు, లేకపోతే తెలియక, అలాంటి పరిస్థితుల్లో ఐకాన్ ఒక మంచి ప్రోగ్రామ్ని, అంటే మార్చి అనగానే మనకు గుర్తుకొచ్చేది మహిళా దినోత్సవం కాబట్టి మార్చి నెలలో ఇందాక సార్ కూడా చెప్పారు అంటే నవరాత్రుల్లోనే ఎందుకు పెట్టారు, ఇది చాలా మంచి ఆలోచన అనేసి. అఫ్ కోర్స్ అంటే అన్ని రకాలుగా భలే సందర్భం కలిసి వచ్చి మనకి మహాబలిజ మహిళా సమ్మేళనం ఈ రోజుకి రూపుదిద్దుకొని మీ అందరి చేత నిజంగా దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. సో నౌ చాలా స్పెషలిస్టులు ఉన్నారు. మనము అంటే అవని నుంచి ఆకాశం దాకా వ్యాపించాం నిజంగా. దెర్ ఇస్ అన్ అగ్రికల్చరిస్ట్ అండ్ దెర్ ఇస్ అ స్పేస్ సైంటిస్ట్ ఆల్సో ఇన్ ఉమెన్. సో ఆడవాళ్ళు నేర్వని విద్య లేదంటారు. వీఆర్ దాట్ కేపబుల్. బట్ అగైన్ సెకండ్ లైన్, మనమంతా హనుమంతులం, మన శక్తి మనకు తెలియదు అనమాట. సో మనలోని సామర్థ్యాన్ని బయటికి తెప్పించడానికే స్టాల్స్. అంటే మనలో ప్రతి వాళ్ళల్లో ఒక నైపుణ్యం ఉంటుంది. ఒకరికి చెప్పే నైపుణ్యం, ఒకరి వినే నైపుణ్యం, ఒకరికి చేసే నైపుణ్యం, ఒకరికి చేయించే నైపుణ్యం. చాలామంది మేనేజరియల్ లెవెల్స్లో ఉన్నారు. సో ఎవరి నైపుణ్యాలు వాళ్ళవి. సో అలాంటి ఆ నైపుణ్యాలను బయటికి తీసుకొచ్చే క్రమంలో భాగంగానే ఇక్కడ మనం స్టాల్స్ పెట్టించి, కొంతమంది వెనకబడిపోతుంటారు, అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో. మనం ఒక మహిళామూర్తిని ముందు ప్రోగ్రాంలో మనం సత్కరించుకోబోతున్నాం, మాతృమూర్తి. సో ఆవిడకు కూడా తెలియదు ఆవిడంత చేస్తున్నాననేసి, త్యాగం చేసి తన కొడుకుని ఈరోజు సమాజానికి ఒక అద్భుతమైన పౌరుడిగా అందించింది. సో ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు మహిళల గురించి. బట్ అగైన్
మహిళ మనుగడ కొనసాగాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం ఈజ్ నాట్ జస్ట్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్. WHO డెఫినేషన్ ప్రకారం హెల్త్ ఈజ్ ఫిజికల్, మెంటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ వెల్బీయింగ్ అంటారు. సో అలాంటి ఒక కాన్షియస్నెస్, ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ చేయడానికి ఇవాళ మనము ఈ ప్యానల్ డిస్కషన్ పెట్టుకున్నాం. I'll now call upon the dignitaries onto the stage. First, I call Dr. Vijay Kumar Channam Shetty garu, the leading pulmonologist working in Apollo Hospitals. దీని గురించి ఇంట్రొడక్షన్ చెప్పాలంటే మనవాడని చెప్పండి సరిపోతుంది. నిజంగానే మనవాడు మన విజయ్ గారు. ప్లీజ్ వెల్కమ్ టు ది డయస్ అండి. అండ్ మన మధ్యలో ఒక చాలా కరేజియస్ ఉమెన్ ఉన్నారు. ఆవిడే డాక్టర్ సుధా పద్మశ్రీ పెద్దిశెట్టి గారు. ఎక్కడ మేడం పాపం తను అసలు షీ గాట్ సమ్ ఆపరేషన్ డన్ బట్ స్టిల్ షీ కేమ్ బికాజ్ షీ వాంటెడ్ టు అటెండ్. ఆ కరేజ్ చాలండి. అంటే సమాజంలో మనకు తోడున్నారు, మనకి ఒకళ్ళకొకళ్ళు ఉన్నాం అనడానికి. షీ రిక్వెస్టెడ్ అన్ ఎక్స్క్యూజ్, సో వీఆర్ నాట్ కాలింగ్ హర్ ఆన్ టు ది స్టేజ్, బట్ వీ అప్లాడ్ యువర్ కరేజ్ మేడం డాక్టర్ సుధా పద్మశ్రీ గారు. నెక్స్ట్ ఐ విల్ గో డాక్టర్ అనురాధ Shekharan, Director and Head of Pathology and Molecular Pathology, AIG Hospitals, Gachibowli. I request Madam to come onto the stage. Now I call Dr. Garaga Satyashri garu, Urogynecologist, Laparoscopic Surgeon, Fellowship in Prevention of Gynec Cancers, Hyderabad. I request Madam to come onto the stage. Dr. Josna Teja Ramisetti, MD of Origin Body Mind Soul Hospital, Hyderabad, Vizag and Ongole. Madam gurinchi I have to really Google some words. Iridologist, chiropath, acupuncturist and fellowship in environmental and nutritional medicine. Iridologist చాలా ఇప్పుడు అంటే మేడం మాటల్లోనే తెలుసుకుంటారు. I don't want to take more time on this. Next, I'll move on to Dr. Soumya Simhadri garu, Senior Consultant, Surgical Oncologist and Breast Surgeon at Soumya Multi-Speciality Hospital, Secunderabad. Madam, I request you to come onto the stage, please. Next, Dr. Y. Uma Bharati garu, Cardiac Anesthesiologist, Apollo, Jubilee Hills. Madam, please come onto the stage, please. Next, Dr. Mulinti Sunita garu, Clinical Director and Senior Consultant, Radiation Oncologist, Yashoda Hospitals, High Tech City. Please come on to the stage. As I told you, Mane Vijay garu unnaru, Dr. Vijay garu. He'll be acting as moderator for the panel discussion. Please keen ga vinandi. Endukante the most forgotten or neglected subject women health kabatti all the women present here, please focus on yourself, because మనం ఫ్లైట్లో వెళ్తుంటే ఒక సెంటెన్స్ నాకు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. పైలే నకాబ్ ఆప్ అంటారు, ముందు మీరు ఆక్సిజన్ పెట్టుకుని తర్వాత పక్క వాళ్ళకి పెట్టండి అంటారు. వై ఐ ఫాలో దాట్, బికాజ్ నేను బాగుంటే నా చుట్టూ ఉన్న 10 మందిని నేను బాగు చేస్తానన్న నమ్మకం నాకు. సో ఫాలో దాట్ అండ్ టేక్ సమ్ పాయింట్స్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ విజయ్. Very good afternoon, one and all. Actually, it's indeed a honor for me to moderate this session, Andy. So, నన్ను మోడరేట్ చేయమని పద్మావతి గారిని పిలిచారేంటి అని అనుకుంటూ ఉన్నాను నేను. అండ్ పద్మావతి గారు మాట్లాడడం చూస్తుంటే మేడమే కంప్లీట్ చేస్తారేమో అని కూడా అనిపించింది. సో బట్ ఏదైతే నేను కన్క్లూడ్ చేయాలని అనుకున్నాను పాయింట్, ఆ పాయింట్తో మేడం స్టార్ట్ చేశారు ఆవిడ టాక్ అన్నమాట. సో ఆ కన్క్లూజన్ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు స్టార్ట్ చేసిన పాయింట్, ఒక ఉమెన్గా మనము ఇంట్లో అందరినీ, ఆఫీస్లో, వాట్ ఎవర్, ఇఫ్ షీ ఈస్ ఎ వర్కింగ్ ఉమెన్, లేకపోతే ప్రతి ఒక్కరి గురించి ఆవిడ ఆలోచిస్తుంది, మదన పడుతుంది, తప్పిస్తుంది. అండ్ షీ ఎన్ష్యూర్ దట్ ఆ టాస్క్ ఏదైతే ఉందో, ఒక ఫ్యామిలీని నిలబెట్టాలంటే, లేదంటే ఒక ఆఫీస్ని నిలబెట్టాలంటే ఎటువంటి పని చేస్తే ఆ టాస్క్ కంప్లీట్ అవుతుందో
ఆ పని ఖచ్చితంగా చేసి తీరుతుందన్నమాట. అలానే ఈ క్రమంలో తనను తను మర్చిపోతుంది. సో ఆ పాయింట్ నేను కన్క్లూషన్లో చెప్పాలనుకున్నది మేడం ముందు చెప్పారు, దట్స్ ఓకే. బట్ ఈ కన్క్లూజన్ గురించి వేమన శతకం ఒకటి ఉందండి, నాకు సడన్గా తట్టింది. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టి విడువడ కంటే పడి చచ్చుట మేలయ, విశ్వదాభిరామ వినురవేమ. సో దానికి అది ప్రాబబ్లీ నా గెస్ ఏంటంటే వేమన గారు కూడా తన అమ్మగారినో చెల్లెలు గారినో భార్య గారినో చూసి చెప్పుంటారని నాకు అనిపిస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, చాలా చక్కగా ప్రిపేర్ అయ్యానండి. ఇంట్రొడక్షన్స్ ఒక్కొక్కరి గురించి చాలా చక్కగా చెప్దామనేసి, బట్ మేడం తీసేసుకున్నారు ఛాన్స్. నో ప్రాబ్లం. సో ఇండీడ్ ఐ వాస్ నేను సునీత గారు లాస్ట్ వీక్ వీఆర్ ఇన్ ఆఫ్రికా అనమాట. టు బీ ఆనెస్ట్ మార్కెటింగ్ పనిగా వెళ్ళున్నాం. సో ఐ వాస్ రిప్రజెంటింగ్ అపోలో హాస్పిటల్, మేడం వాస్ రిప్రజెంటింగ్ యశోదా హాస్పిటల్. ఇండియా కన్నా ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ వరల్డ్ అని అంటాం, బట్ అగైన్ ఇండియాలో కూడా అండర్ డెవలప్డ్ పార్ట్ చాలా ఉంది. రూరల్ ఏరియాస్ అండ్ విలేజ్ లెవెల్లో చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకా అలానే ఉన్నాయనేది మనకు తెలుసు. బట్ ఆఫ్రికాను చూసిన తర్వాత మనకన్నా చాలా దయనీయ పరిస్థితులు అక్కడ ఉన్నాయనేసి మాకు అనిపించింది. ఫస్ట్ టైమే మేడంని కలవడం జరిగింది అక్కడ, బట్ వీ హ్యాడ్ ఎ వెరీ లెంతీ కాన్వర్జేషన్. అండ్ ఇండియాలో పర్టికులర్గా మనం తెలుసుకోవాల్సింది, ఈవెన్ అర్బన్ ఉమెన్లో క్లోజ్ టు అరౌండ్ 50% ఆఫ్ ఉమెన్ ఆర్ హ్యావింగ్ అనీమియా. సో అటువంటి సిచ్యువేషన్లో మనకిప్పుడు 6 స్టాల్వర్డ్స్ ఉన్నారు. సో విల్ టేక్ దేర్ ఒపీనియన్ హౌ టు కీప్ ఉమెన్స్ హెల్త్ బెటర్ అండ్ దెన్ యాజ్ పర్ ద గ్లోబల్ స్టాండర్డ్స్. అండ్ ఐఎమ్ మిస్సింగ్ యూ Sudha, and but really appreciate for coming all the way from Visakhapatnam despite bearing so much of pain. Anuradha garu, okay, కొన్ని క్వశ్చన్స్ మీకు కూడా అండి, అంటే ఇన్ ద సెన్స్ సుధా గారి క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, when and how should we start identifying women for a healthier life, and are you already, being a histopathologist, a leading histopathologist, are you already seeing this impact in the lab trends in India? First of all, good afternoon, Andy, and I would like to thank the ICON team for having me here. So, as you asked the question, when to start, ante, I think we should start early, because ee రోజుల్లో ఉన్న career stress or not only career, the competition which we are undergoing through is giving us a lot of toll on our health in the form of stress. That stress is actually increasing our cortisol levels, which I don't think manam eppudu check cheyam. We don't test for cortisol, so that indirectly is affecting our body and our insulin. So insulin resistance anedi we keep reading, but I don't think we are actually checking. So patients man దగ్గరికి వచ్చినప్పుడు when they get a master health checkup, that too I would say 5% చేసుకున్నప్పుడు we only go for routine tests. So our routine tests lo sometimes we can pick up certain things, sometimes we can miss certain things. But if we go by the person's background, age and activity, physical activity batti manam ippudu actually blood test చూస్తుంటే we see a pattern. ఆ బ్లడ్ టెస్ట్లో మనము ఆ పేషెంట్ ఒక లిపిడ్ ప్రొఫైల్ చూసి మనము లిపిడ్స్ ఎక్కువ ఉంటే వీ కెన్ గివ్ అ కామెంట్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ ఎంత సెడెంటరీగా ఉంటే, ఎంత బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఎంత
ఫాస్ట్ ఫుడ్స్ తింటుంటే మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, మోర్ ఆఫ్ షుగర్. న్యాచురలీ ఫస్ట్ థింగ్ వాళ్ళ లిపిడ్స్ హై ఉన్నాయి, కొలెస్ట్రాల్ హై ఉంది, గుడ్ లిపిడ్స్ ఆర్ లో, వాళ్ళ షుగర్స్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ మీన్స్ దే ఆల్రెడీ హ్యావ్ a predisposition to the metabolic diseases. So diabetes, metabolic health diseases, cardiovascular incidents, and వాళ్ళ బ్లడ్లో ఇప్పుడు సిబిపి నుంచి మనము హీమోగ్లోబిన్ చూస్తున్నాం. బట్ ఫ్రమ్ ద ల్యాబ్ వెన్ వీ సీ దేర్ ఇండిసెస్, మాకు వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీయా లేకపోతే ఫోలేట్ డెఫిషియన్సీయా, B12 డెఫిషియన్సీ, అండ్ వీఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ఫ్రమ్ దట్. అండ్ సో దట్ అగైన్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ దే ఆర్ టేకింగ్. సో చాలామందికి సన్నగా ఉన్నారు బట్ అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువ ఉంది. అలాంటి వాళ్ళకు యాక్చువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేస్తే వీ కెన్ గివ్ అన్ ఇండికేషన్ దట్ ప్రాబబ్లీ యూ ఆర్ ఆన్ ద పాత్వే టు అ మెటబాలిక్ సిండ్రోమ్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ. ఏజ్ గ్రూప్ని బట్టి వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ టెస్ట్ విచ్ కెన్ ప్రిడిక్ట్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్ క్రిస్ప్ ఇన్ఫర్మేషన్. సో అనురాధ గారు ఏం చెప్తున్నారంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ యువర్ సెల్ఫ్ ద మాస్టర్ హెల్త్ చెకప్ డన్. సో ఎప్పుడైతే మనం మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామో మాస్టర్ హెల్త్ చెకప్లో ఆ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. అంటే అందరికీ అనీమియా అంటే ప్రాబబ్లీ హిమోగ్లోబిన్ తగ్గడం ఒకటే కాదు. ఆ స్మియర్ చెక్ చేసినప్పుడు మనకు అది ఐరన్ వల్ల తగ్గిందా లేకపోతే B12 అనే దానివల్ల మనకు అనీమియా వచ్చిందా, అలాగా వేరియస్ కారణాలు కూడా మనకు తెలుస్తుంటాయి అనేది మేడం అంటున్నారు. అండ్ దెన్ జ్యోత్స్న గారు, యా, మీ కాన్సెప్ట్ ఐ వాస్ లుకింగ్ ఇన్ ద గూగుల్ అండి. సో వంటిల్లే ఒక వైద్యశాల అనేది మీ కాన్సెప్ట్ అని విన్నాను నేను. సో మన ఆడవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ వంటింట్లో ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని వాళ్ళు ప్రిపేర్ చేయొచ్చు, మీరు చెప్పగలరా? అందరికీ కూడా బిలేటెడ్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఆడవాళ్ళగా పుట్టడం వరం. మనం మాత్రమే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వంట రూపంలో న్యూట్రిషియస్ ఫుడ్ని అందించగలిగే అవకాశం మన ఇండియాలో ఉంది. సో వంటింటి కుందేళ్లుగా ఫీల్ అవ్వకుండా వంటగదిలో కనుక రోజు మనం కొంచెం సేపు టైం కేటాయిస్తే హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని ప్రతి మహిళ కూడా గుర్తించాలి. నాకు 2 కొడుకులు ఉన్నారు. వంటని ఆడవాళ్ళకి మాత్రమే అన్నట్లు కాకుండా నా బిడ్డలిద్దరికీ కూడా వంట చేయడం నేర్పించాను. సర్ప్రైజింగ్లీ ఇప్పుడు వాడు క్లాస్ ఫస్ట్లో ఉన్నాడు, ఇంటర్మీడియట్. తను ఒక కామెంట్స్ ఇచ్చారనమాట, అమ్మ ఆడపిల్లలు చేయట్లేదు కదా అందుకనే నువ్వు నాకు వంట నేర్పించావా అని. సో దయచేసి మనకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మన వంట మనం చేసుకొని తినడాన్ని నేర్పించండి, దాని అవసరం ఏంటో తెలిసేటట్లు చేయండి. ఇది చాలా ముఖ్యం. మన వంటింట్లోనే వైద్యశాల ఉంది, కాదంటారా చెప్పండి? మన సౌత్ ఇండియన్ ఫుడ్, పర్టికులర్గా మన తెలుగు ఫుడ్ తీసుకుంటే రైస్ తింటాము, పప్పు ఉంటుంది, ఆవకాయ ఉంటుంది, నెక్స్ట్ ఒక కూర వెజిటేబుల్ ఏదైనా ఉంటుంది, తర్వాత పెరుగు ఉంటుంది. ఈ 5 కూడా ఎంత బెస్ట్ కాంబినేషన్ అంటే మనము కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, విటమిన్స్ని, మినరల్స్ని, ఫ్యాట్స్ని అన్నిటినీ కూడా కలుపుతున్నాము. ఫ్యాట్స్ అని అంటే అగైన్ మనం పప్పన్నంలో నెయ్యి లేకుండా ఆవకాయ లేకుండా దేన్ని ఊహించలేం. కరెక్ట్ ట్రెడిషనల్ ఫుడ్ తీసుకుంటున్నాము అని అంటే ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్ అన్నీ ఉండేటట్లుగా మన ఆవకాయ కానీ నిలవ పచ్చళ్ళు ఏవైనా సరే మన ఫుడ్కి ఒక రిచ్నెస్ని ఇస్తున్నాయి. రిచ్నెస్ మీన్స్ నథింగ్ బట్ న్యూట్రిషన్. మన బాడీ ఎప్పుడూ కూడా కెమికల్స్ని గుర్తించదండి. మన సెల్ హెల్దీగా ఉండాలి అని అంటే కేవలం న్యూట్రిషన్ని మాత్రమే గుర్తిస్తుంది. న్యూట్రిషన్ ఉన్నప్పుడు మాత్రమే దాని డోర్స్ ఓపెన్ చేసి బాడీ లోపలికి న్యూట్రిషన్ వెళ్ళి అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దీన్నే TCA సైకిల్ అని అంటాం మేము. సో ఈ కన్వర్షన్స్లో కూడా మనకి రకరకాల వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అవసరం అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన ట్రెడిషనల్ ఫుడ్ తిన్నాము అని అంటే మనకి ఒక 7-8 గంటల పాటు ఆకలి వేయదు. అదే ఏ పిజ్జానో బర్గరో తిన్నారనుకోండి
మనకు ఎంతసేపట్లో ఆకలేస్తుంది? మన పిల్లలు ఎంతసేపట్లో మళ్ళీ ఫుడ్ కావాలని క్రేవింగ్లోకి వెళ్తారు? చాలా అంటే ఒక 2 hours, వితిన్ 2 hours వాళ్ళకి మళ్ళీ ఆకలేస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది అని అంటే న్యాచురల్ మెకానిజం ఏంటి? మనం ఫుడ్ ఎందుకు తినాలి, మనకి క్రేవింగ్ ఎందుకు వస్తుంది, దానికి రీజన్ ఏంటి అని అంటే నా బాడీ పని చెయ్యాలి అని అంటే, నా సెల్స్ వర్క్ చెయ్యాలి అని అంటే దానికి న్యూట్రియంట్స్ కావాలి. మనం ఆహారం రూపంలో ఆ న్యూట్రియంట్స్ని ఇచ్చినప్పుడు సఫిషియెంట్గా, సెల్ఫ్ సఫిషియెంట్గా ఒక 5-6 hours ఆకలి మళ్ళీ వేయకుండా ఉంటుంది. మీరు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేటట్లు కాకుండా కళ్ళకి బాగుంది అని చెప్పి ఒక బర్గర్నో ఒక పిజ్జానో నోటికి బాగుంది అని చెప్పి తీసుకుంటే దాంట్లో ఎటువంటి న్యూట్రిషన్ లేకపోవడం వల్ల బాడీ అగైన్, మన బాడీకి ఒక న్యాచురల్ ఇంటెలిజెన్స్ మెకానిజం ఉంటుంది, అగైన్ క్రేవింగ్లోకి వెళ్తుంది, మళ్ళీ ఫుడ్ కావాలని అడుగుతుంది. ఇలా కంటిన్యూస్గా మన బాడీలోకి క్యాలరీస్ని ఇస్తున్నాం కానీ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ని ఇవ్వట్లేదు. రెండోది, ఇప్పుడు అందరూ కూడా 5 లీటర్ల నీళ్లు తాగండి, 6 లీటర్ల నీళ్లు తాగండి అని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది అన్ని లీటర్ల వాటర్ తాగితే కిడ్నీస్ ఇబ్బంది పడతాయి, అంత వాటర్ని ఫిల్టర్ చేయలేవు అని చెప్తారు. సో వీటిలో ఏది నిజం, ఏది నమ్మాలి? ఈ రోజున గూగుల్ ప్రతిదీ కూడా, అంటే యూట్యూబ్లో ఎవరికి తోచిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నారు. అగైన్ మనకి దాహం వేస్తేనే మంచినీళ్ళు తాగాలి. దాహం ఎందుకు వేస్తుంది అని అంటే, మన ఓల్డెన్ డేస్లో అయితే మనకి కుండ ఉంది. కుండ ఎందుకు ఉండేది? కుండ ఎందుకు వెలిసిపోతుంది కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 1 year తర్వాత కుండలో నీళ్లు చల్లబడ్డం ఆపేస్తుంది, మనం మళ్ళీ ఇంకో కుండను తీసుకొని వస్తాము. మనం ఇదివరకైతే అంతే తాగేవాళ్ళం కదా, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. కుండను అసలుకి ఎందుకు తీసుకొని వచ్చి తాగుతామనంటే ఆ ఎర్తన్ పాట్లో ఉండే మినరల్స్ మన వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి. అవి ఇన్ఫ్యూజ్ అయిన స్టేజ్లో ఆ వాటర్ చల్లబడ్డం ఇవంతా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మనం కుండలో నీళ్లు తాగుతామో అప్పుడు మనకి ఒక 2 liters to 3 liters వాటర్ తాగినా కానీ మన బాడీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఫీల్ అవుతుంది. కుండలో మినరల్స్ ఉన్నాయి కాబట్టి, ఆ మట్టిలో మినరల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మినరల్స్ అయిపోయిన తర్వాత కుండ ఇంకా వాటర్ని చల్లబడ్డం ఆపేస్తుంది. అందుకనే మనం కుండను మార్చుకుంటాం. ఎంత గొప్ప సైన్స్ ఉంది! మన ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్ అన్నీ కూడా విత్ ద సైన్స్ బ్యాక్గ్రౌండ్ తోటే, సైన్స్ తోటే మిళితమై ఉన్నాయి. మన హెల్త్ కోసమే చెప్పుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రసం తీసుకోండి, మనలో ఎంతమంది రసం పౌడర్ తీసుకొని వచ్చి వంట చేస్తున్నాము, ఎంతమంది అప్పటికప్పుడు చేసి తయారు చేసుకొని తీసుకుంటున్నాము. సో రసంలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్పైసెస్ వాడతాము. మన బాడీలో ముఖ్యంగా అవసరమైన ఒక 5 ఎలిమెంట్స్ ఇందాక చెప్పినట్లు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఇవన్నీ చూస్తే స్పైసెస్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అది మన పెద్దవాళ్ళకి తెలుసు, మన పూర్వీకులకు తెలుసు. ఆ మినరల్స్ని ఇప్పుడు మనం ట్యాబ్లెట్ రూపంలో ఇస్తున్నాం. అదే కరెక్ట్ స్పైసెస్ని వాడి ప్రాపర్గా ఫ్రెష్గా కనుక చేసుకోగలిగితే మన రసం చాలండి బోల్డ్ అని మినరల్ ట్యాబ్లెట్స్కి బదులుగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎగ్జాంపుల్స్. అండ్ సౌమ్య గారు, ఓకే, క్యాన్సర్, పర్టికులర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ ఉందనేది నో డౌట్. బట్ ఎంతమంది మీ వద్దకు ఎర్లీ స్టేజ్లో, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి క్యాన్సర్ అయినా మనం స్టేజ్ 1 కానీ స్టేజ్ 2లో కానీ డయాగ్నోస్ చేసినట్లయితే దాని క్యూర్ రేట్ అనేది 95% ఉంటుందన్నమాట. అదే స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిందంటే క్యూర్ రేట్ గురించి డాక్టర్లుగా మేమేం మాట్లాడం జనరల్గా, కానీ ఎన్ని రోజులు బతుకుతారు అనే ఇది వస్తుందన్నమాట. అలానే ఇండియాలో, సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు లంగ్స్లో క్యాన్సర్ వచ్చిందని అనుకోండి, అది ఎక్స్రే తీస్తేనో లేకపోతే మనకు సిటీ స్కాన్ తీస్తేనో కనబడుతుంది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఈజీ అయిన పద్ధతి ద్వారా మనం ఈజీగా నిర్ధారించవచ్చు, డయాగ్నోస్ చేసుకోవచ్చు, సస్పెక్ట్ చేయవచ్చు. సో మీ ఒపీనియన్ అండి, ఎంతమంది మీకు ఎర్లీ దశలో వస్తున్నారు? సో వాట్ ఆర్ ద లాక్యునే దట్ పీపుల్ ఇంకా కూడా 2026 వచ్చినా కానీ మనం లేట్ స్టేజ్లో ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు డయాగ్నోస్ అవుతున్నది అని అంటారు? నమస్కారం అండి. మోర్ దెన్ 50% ఆఫ్ ద క్యాన్సర్స్ ఈవెన్ టిల్ డేట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ స్టేజ్ 3లో వస్తాయండి.
it's a surface organ. Every woman nela self breast examination cheskochu, but none of them do it. And this should start when they are in their teenage, 18-19. ఆ ఏజ్లో క్యాన్సర్ వస్తుందని కాదు, బట్ వాట్ ఈస్ నార్మల్ అని తెలుసుకోవడానికి, సో దట్ ఎనీ చేంజ్ ఉంటే దే విల్ నో. సో నోబడీ హ్యాస్ నిపిల్ డిశ్చార్జ్ యూజువలీ, అంటే బ్లడ్ స్టెయిన్ నిపిల్ డిశ్చార్జ్ ఇన్ అ మెనోపాజల్ లేడీ, అంటే ముట్ల ఆగిపోయిన తర్వాత బ్లడ్ స్టెయిన్ నిపిల్ డిశ్చార్జ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ అ లంప్, దట్ ఈస్ సిగ్నిఫికెంట్. సో వెళ్ళి డాక్టర్ని కలవాలి. నార్మల్ స్కిన్ చేంజెస్ కానీ, నిపిల్ రిట్రాక్షన్ కానీ, ఇవన్నీ నార్మల్ థింగ్స్ దట్ ద పేషెంట్ దెమ్సెల్వ్స్ కెన్ సీ అండ్ గో టు ద డాక్టర్. ఇంకొకటి ఏంటంటే మ్యామోగ్రామ్ అనేది చేయించుకుంటే స్టేజ్ 1కి ముందే తెలుసుకోవచ్చు. అంటే దెర్ ఇస్ అన్ ఎంటిటీ కాల్ స్టేజ్ 0. సో మనం ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే క్యూర్ రేట్సే కాకుండా, అంటే సర్వైవల్ బియాండ్ 95-96% కాకుండా number of treatments required are also less. Okay. So బేసిక్గా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటి, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్. సో మనం ఎర్లీ స్టేజెస్లో కనుక్కుంటే యూ డోంట్ హ్యావ్ టు అండర్గో ఎవ్రీథింగ్. సమ్టైమ్స్ ఒత్తి సర్జరీ అండ్ సమ్ ట్యాబ్లెట్స్తో సరిపెట్టేసుకోవచ్చు, కానీ దీనికి ఎర్లీ స్టేజ్లో రావాలి. అండ్ స్టేజ్ 0 అనే ఎంటిటీ మనం మర్చిపోతున్నాం. వాళ్ళకి లంప్స్ ఉండవు, ఏసిమ్టమాటిక్ ఉండొచ్చు. ఇది ఎవరిలో తెలుస్తుంది? ఏ సిమ్టమ్ లేకుండా కూడా, ఏ ఫ్యామిలీ హిస్టరీ లేకుండా కూడా మ్యామోగ్రామ్ అనే ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే. ఓకే, చాలామందిలో అపోహ ఏంటంటే మాకు అటు 3 తరాలు ఎవ్వరిలో అసలు ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ దెర్ ఇస్ నో హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ అనేది. ఓన్లీ 5-10% ఆర్ హెరిడిటరీ ఆర్ ఫెమిలియల్, అంటే ఫ్యామిలీలో ఉంటే వచ్చేది 5% మాత్రమే. 5 to 10. 90-95% కేసెస్లో ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, వీళ్ళే ఫస్ట్ కేస్. అండ్ ఎందుకు మ్యామోగ్రామ్ చేయించుకోవాలి? బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ సీన్ ఇన్ ఇండియన్ విమెన్ అండ్ వరల్డ్ వైడ్. 1 in 29 women are at a risk of getting it అనమాట. అండ్ ఇది మన వెస్ట్ కంటే ఇట్స్ 10 years earlier ఇండియన్ విమెన్లో. సో ఐడియలీ 45 years పైబడిన వాళ్ళందరూ మ్యామోగ్రామ్ విత్ అ సోనోగ్రామ్ చేయించుకోవాలి ఇయర్లీ వన్స్. అయితే ఒక్క ఇంపార్టెంట్ విషయం అండి. సో మామూలుగా బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని అంటారు. అది ప్రతి ఒక్కరు కూడా తరచూ అట్లీస్ట్ మంత్లీ వన్స్ చేసుకోవాలనేసి మేడం అన్నారు. అయితే కొందరికి చిన్న చిన్న ట్యూమర్స్ ఇయర్స్ టుగెదర్ ఉంటాయి, అటువంటి వాళ్ళు కూడా భయపడాలంటారా? ఎప్పుడు భయపడాలి? అంటే ఇప్పుడు కొన్ని బినైన్ ట్యూమర్స్, అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్, సో ఆల్వేస్ ఏజ్ ఆఫ్ ద లేడీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. పోస్ట్ మెనోపాజల్ విమెన్లో ఎనీ న్యూ లంప్ ఆర్ ఎనీ ఆఫ్ ద సిమ్టమ్స్, బ్లడ్ స్టెయిన్ నిపిల్ డిశ్చార్జ్ కానీ, నిపిల్ లోపలికి లాగినట్టు కానీ, స్కిన్ చేంజెస్, ఇవన్నిటికీ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో. కొంతమందికి ఏంటి 5-6 years నుంచి లంప్ ఉంటుంది, లాంగ్ స్టాండింగ్ లంప్, కానీ రీసెంట్లీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఇన్ సైజ్. దట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్. నాట్ ఎవ్రీ లంప్ ఇన్ ద బ్రెస్ట్ ఇస్ అ క్యాన్సర్. దెర్ ఆర్ నాన్ క్యాన్సరస్ లంప్స్ ఆల్సో దట్ యూ కెన్ సీ. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ చాలా ఏళ్ల నుంచి ఉన్నవి ఇప్పుడు సైజ్ పెరుగుతుంటే అది డెఫినెట్లీ సిగ్నిఫికెంట్. బట్ దర్ ఈస్ అనదర్ ఎంటిటీ అండి, బికాస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను మేడంని మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. సో ఈవెన్ ఒక్కొక్కసారి బ్రెస్ట్లో ఏది లేకుండా ఆర్మ్ పిట్స్లో కూడా వచ్చే అవకాశం ఉందంటారా? యా, సో ఆర్మ్ పిట్స్లో వచ్చేది రెండండి. కొంతమందికి ఆర్మ్ పిట్స్లో యాక్సెసరీ బ్రెస్ట్ టిష్యూ అంటాం. సో ఆర్ బ్రెస్ట్ ఇస్ ఫార్మ్డ్ అలాంగ్ అ మ్యామరీ లైన్. సో దెర్ ఇస్ అ స్ట్రక్చర్ విచ్ గోస్ ఫ్రమ్ ది ఇంగ్వైనల్ లిగమెంట్, అంటే గజ్జల్లోంచి ఆ యాక్సిలా వరకు, అంటే చంకల్లో వరకు మన ఎంబ్రియాలజీలో మైగ్రేట్ అవుతూ, బట్ యాజ్ అ డెవలప్మెంటల్ థింగ్ చంకలో బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది. సో 2 things can happen. చంకలో గడ్డలు can form either from that accessory breast tissue or from a lymph node. చంకలో గడ్డ ఉన్నా it is significant. Again, any new symptom in somebody whose periods have stopped, అంటే నెలసరి ఆగిపోయిన వాళ్ళలో బ్రెస్ట్ సిమ్టమ్స్ వస్తే డెఫినెట్గా వెళ్ళి డాక్టర్ని కలవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇండీడ్. సో మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సౌమ్య గారు ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్రెస్ట్ సర్జన్, అంటే
సర్జికల్ ఆంకాలజీ చేసిన తర్వాత బ్రెస్ట్ మీద ఎక్స్క్లూజివ్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళలో టాప్ 5 అని అనుకోవచ్చు అనమాట. అలాగా టాప్ మోస్ట్ అనమాట ఆవిడ. సో ప్లీజ్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మేడం వాళ్ళ ఫాదర్ గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ సింహాద్రి చంద్రశేఖర్ గారు, డాక్టర్ గారు ఏంటంటే అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ చెప్తానండి. డాక్టర్ గారు ఛాంబర్లోకి మనం పేషెంట్ పంపించినప్పుడు వాళ్ళు అలా చూసి డాక్టర్ గారు ఒక మంచిగా నవ్వుతారు. మేడం కూడా అదే కళ ఉంది. సో ఆ నవ్వుతో ఎదుటి వచ్చిన పేషెంట్లో క్యాన్సర్ ఉన్నా కానీ నాకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందిరా అని ఆ ధైర్యంతో ఆ 10 నిమిషాల ఇంటరాక్షన్తో ఎంతో వందల మంది వేల మంది ఆ ఛాంబర్ నుండి ధైర్యంగా బయట వస్తూ ఉంటారు. రైట్. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది సర్వికల్ క్యాన్సర్. సో మనకు గైనకాలజిస్ట్ గారు ఉన్నారు, అండ్ దెన్ వీ హ్యావ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యాజ్ వెల్. ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ Satya to comment on, okay, what is your take on ఇండియన్ సినారియోస్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు హెల్త్ చెకప్ వెళ్ళాలి, ఎప్పుడు ప్యాప్స్మియర్ తీసుకోవాలి, ప్యాప్స్మియర్ అంటే ఏంటి, దాన్ని ఎంత తరచుగా తీసుకోవాలి? సత్య గారు. Good afternoon, everybody. Happy Women's Day, and thank you, ICON, for having me here. So, ఇండియన్ విమెన్కి వచ్చేసరికి ముందుగా వాళ్ళ ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేసి మన కష్టాలన్నీ వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. ఫ్రమ్ ద టైం పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి, అంటే ప్యూబర్టీ అంటాము, వాళ్ళ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ టైం నుంచి మనం మన ఆడపిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయా, వాళ్ళ పీరియడ్స్లో ఋతుక్రమం ఎలా ఉంది, ఎంత బ్లీడింగ్ అవుతోంది. ఈ మధ్యన ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు, మా అమ్మాయికి చాలా బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి, అసలు ఆ బాడీలో ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయండి అని చెప్తూ ఉంటారు, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్. సో చాలామంది పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తున్నారు, చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. అండ్ వాళ్ళు ఆ ఇన్యాక్టివిటీ ఉండడం వల్ల ఆ పీరియడ్స్ అనేవి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చాలా ఎక్కువగా ఉంటున్నాయి అండ్ ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి. ఒక్కొక్కరికి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వస్తూ ఉన్నాయి. సరే, మా అమ్మాయి ఏ శ్రీ చైతన్యాలోనో ఎక్కడో చదువుకుంటూ ఉంటుంది. సో ఆ అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తుంది. ఇప్పుడు కాదు, అన్నీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్లో చూపిద్దామని చెప్పి మనం చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అలాగే చాలా రూరల్ ఏరియాస్లో కానీ, ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో చాలా ఏరియాస్లో కూడా ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి రావడం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే రావడం జరుగుతుంది చాలామంది మహిళలకి. మేము ఇప్పటివరకు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదమ్మా, నాకు ఎప్పుడు చలి జ్వరాలే రాలేదమ్మా అని అంటున్నారు. సో చిన్నప్పటి నుంచి ఎన్ని మిస్ అయ్యాము, వాళ్ళ హెల్త్ పైన ఎంత అవగాహన ఉంది, వాళ్ళకు ఆల్రెడీ అనీమియా వచ్చిందా, హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉందా అనేది గమనించుకోవడం మానేశారు. సో ఆ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు మేము యాజ్ అ గైనకాలజిస్ట్, ఆల్ ద గైనకాలజిస్ట్ ఫ్రమ్ ద ఫాక్సీ, మేమందరం ఆల్రెడీ వీ హ్యావ్ టేకెన్ దిస్ అప్. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడే వాళ్ళ బ్రెస్ట్ చెకప్, వాళ్ళ సర్విక్స్ ఎట్లా ఉంది అనేది మేము సూక్ష్మంగా చూస్తున్నాము. సో ఏమైనా లీజన్స్ ఉన్నా కానీ పికప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అక్కడే చిన్న చిన్న కంతులు ఉన్నా కానీ బ్రెస్ట్లో కానీ, లేకపోతే మనం స్కానింగ్ చేసినప్పుడు ఆల్రెడీ మన శిశువులను చూస్తున్నప్పుడు స్కానింగ్లో దాని పక్కస్తుగా ఓవరీకి ఏమన్నా సిస్ట్లు ఉన్నాయా, ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా యూట్రస్లో లాంటివి చూడడం జరుగుతుంది. దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్, తర్వాతగా ప్రెగ్నెన్సీ కాకుండా తర్వాతగా వచ్చినప్పుడు కూడా మనకి మామూలుగా లండన్లో, యుఎస్లో లాగా కంపల్సరీ 25 years వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ వెళ్తుందండి, దట్ మీరు స్క్రీనింగ్కి రావాలి, సర్వైకల్ స్క్రీనింగ్కి రావాలి అని చెప్పి. ఆ ఒక్క మెకానిజం మన దగ్గర లేదు. గవర్నమెంట్ ఎంత ప్రయత్నిస్తున్నా, ఫాక్సీ కానీ WHO కానీ ఎంత ప్రయత్నిస్తున్నా కంపల్సరీ సర్వైకల్ స్క్రీనింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగడం లేదు. ఒకవేళ అది అయితే స్టార్ట్ అయినట్టయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి
పాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ అనేది చూసుకోవడం చాలా అవసరం. అది పెళ్ళైన వాళ్ళు నుంచి స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి వన్స్ ఇన్ ఎవ్రీ 5 years ఇస్ వాట్ వీ రికమెండ్. దానికి ఇప్పుడు దివ్యౌషధంగా మనకి ఇప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ అది స్టార్ట్ అయింది. హెచ్పివి వ్యాక్సినేషన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఫ్రమ్ 11 to 14 years, బట్ నౌ WHO and Indian Academy of Pediatrics, it has come up saying that all the girls and boys, I repeat, all the girls and boys from 9 years to 14 years 2 dosesలో హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలాగే 15 years అండ్ పైబడిన వాళ్ళు అప్ టు 26 years 3 dosesగా మనం హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవచ్చు అని చెప్పిస్తున్నారు. క్యాచ్మెంట్ వ్యాక్సినేషన్ కింద 26 పైబడిన వాళ్ళు కూడా అప్ టు 45 years కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి అని WHO ఇప్పుడు రికమెండేషన్స్ తీసుకొచ్చారు. ఇందులో పాయింట్ ఏంటంటే నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను కదా, నేను ఇంకా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను స్క్రీన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఐఎమ్ టోటలీ కవర్డ్ ఫ్రమ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే కాదు. వ్యాక్సిన్ ఈజ్ 95% ఎఫిషియంట్. ఎవరు ఆ 5%లో ఉంటామో, ఎవరు హై రిస్క్లో ఉన్నామో అనేది ఎవరికీ తెలీదు. సో ఇన్ దాట్ కేస్ కంపల్సరీ వివాహం అయిన వాళ్ళు అందరూ వన్స్ ఇన్ 5 years సర్వైకల్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి, బోత్ విత్ పాప్స్మియర్ అండ్ హెచ్పివి డిఎన్ఏ అండి. చాలా వరకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా మనకు ఓన్లీ పాప్స్మియర్ చేసి బాగానే ఉంది అని పంపిస్తున్నారు. సత్య గారు ఏం చెప్తున్నారంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ ఉమెన్ అంతా కూడా ఫస్ట్ డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ అయినప్పుడే కలవడం జరుగుతుంది అని అంటున్నారు. అలా కాకూడదన్నమాట. సో దే షుడ్ హ్యావ్, అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళ సిస్టమ్ బాగుందా, వాళ్ళ ఐరన్ లెవెల్స్ బాగున్నాయా, హిమోగ్లోబిన్ బాగుందా, మొత్తం కూడా చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే అండ్ ద మూమెంట్ యూ సీ ఎనీ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఆర్ బ్లడ్ ఎక్కువ వెళ్ళడం కానీ, లేకపోతే బ్లడ్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అబ్నార్మాలిటీ రావడం ఉన్నప్పుడు దయచేసి ప్లీజ్ అవైల్ ఆర్ గైనకాలజిస్ట్ ప్రెజెన్స్, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే అనదర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఏంటంటే ద మూమెంట్. ఓకే, ఒక్కసారి మీరు డాక్టర్ గారిని కలిసినప్పుడు ఎన్ష్యూర్ దట్ మీరు ఓవరాల్ కాంప్రహెన్సివ్గా, అంటే మీరు ప్రాబబ్లీ ప్రెగ్నెంట్ కేర్ కోసం వెళ్తున్నారు, సో అదే విజిట్లో బ్రెస్ట్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే మన అల్ట్రాసౌండ్ అబ్డమెన్, అల్ట్రాసౌండ్ పెల్విస్ ఎలా ఉన్నాయి, మన హార్మోనల్ లెవెల్స్ బాగున్నాయా లేదా, ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్గా చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ గైనకాలజిస్ట్ చెక్ చేయకపోతే ప్లీజ్ అడిగి మరీ చెక్ చేయించుకోండి. అండ్ ఐ వుడ్ లవ్ టు ఇన్వైట్ కామెంట్స్ ఫ్రమ్ సునీత గారు. సునీత గారు, ఈ పాప్స్మియర్ గురించి మీ యొక్క యాంగిల్లో, ఇన్ ద సెన్స్, సో యాజ్ ఏ వన్ ఆఫ్ ద లీడింగ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆఫ్ దిస్ హైదరాబాద్, అండ్ మీ ఇన్పుట్స్ కావాలండి. ఓకే, సూటిగా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలంటే ఎవ్రీ 2 to 3 years పాప్స్మియర్ చేయాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా ఎవరికి కావు, ఇంక్లూడింగ్ మేము కూడాను. ఆంకాలజిస్ట్ అయ్యుండి ప్రతిరోజు ఆంకాలజీ క్లినిక్ వెళ్తూ కూడా మేము కూడా చేయించుకోము. సో WHO ఒక సింపుల్ గైడ్ లైన్ తీసుకొని వచ్చింది. ఎవ్రీ ఉమెన్ అట్లీస్ట్ ఒక 3 పాప్స్మియర్స్ ఇన్ లైఫ్ టైం చేయించుకోవాలని చెప్తారు. అట్లీస్ట్ 3 పాప్స్మియర్స్. ఎప్పుడు అరౌండ్ 30-35 years వచ్చినప్పుడు ఒక ఫస్ట్ పాప్స్మియర్ అవ్వాలి, ఆర్ మినిమం 30 years. ఆ తర్వాత ఒక 5 years తర్వాత ఇంకొకటి, నెక్స్ట్ 5 years తర్వాత ఇంకొకటి. అట్లీస్ట్ ఈ 3 పాప్స్మియర్స్ చేయించుకుంటే కనుక మనకు మ్యాక్సిమం 80 to 90% ప్రొటెక్షన్ ఉంటుంది అర్లీ స్టేజ్లో. అంటే స్టేజ్ 0లో డయాగ్నోస్ చేస్తాం కాబట్టి వాటికి చాలా, అంటే క్లోజ్ టు 100% క్యూర్ ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద రికమెండేషన్. యువర్ పాయింట్స్ ఆన్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అందరికీ తీసుకోవాలి. అండ్ అంటే ఇప్పుడు మీరు కంపెనీ వాళ్ళని చూస్తే కనుక 45 years వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్తారు. కానీ దాని మ్యాక్సిమం ప్రొటెక్షన్, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంది. ఆ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ కాకముందు, అందుకని 9 to 15 years ఏజ్ అనేసి పర్టికులర్గా చెప్తాం. ఈ టైంలో
మనకు బాడీలో ఇమ్యూనిటీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయితే ఆ తర్వాత మనకు ఎటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మనకు దాని నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. సో బిలో 15 years అయితే ఓన్లీ 2 doses సరిపోతాయి. ఫస్ట్ ఒక డోస్ ఇవాళ తీసుకుంటే 2 months తర్వాత ఒక సెకండ్ డోస్ తీసుకుంటాం. అండ్ 2 dosesతో చాలా కంఫర్టబుల్. ఎన్నో కంపెనీస్ వచ్చాయి, ఏ కంపెనీ అయినా పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah. సో నౌ ఐ థింక్ వీ హ్యావెంట్ టచ్ విత్ ఉమా. ఉమా నా జూనియర్ అండి, మునీష్ యజ్ఞ అనేసి వాళ్ళ మిస్సెస్. షీ ఈస్ వర్కింగ్ ఎస్ ఎ కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ విత్ అపోలో జూబ్లీ హిల్స్. అండ్ కోఇన్సిడెంట్లీ మా థొరకోస్కోపీ కేసెస్ కూడా మేడం గారే అనస్థీషియా ఇస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ అందరూ వర్కింగ్ ఉమెన్ అందరూ కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా ఈజీగా నడిపించేస్తున్నారు ఫ్యామిలీ అనేసి, కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రగల్ ఓకే టు బ్యాలెన్స్ వర్క్ లైఫ్. సో దానిలో ఎవరినన్నా అడుగుండొచ్చు, బట్ ఉమా గారిని నేను కళ్ళారా చూస్తుంటానన్నమాట. మార్నింగ్ 8కి వస్తారు, ఈవినింగ్ 5:30, 6 వెళ్ళిపోతుంది. అండ్ దెన్ మునీష్ కూడా ఆల్మోస్ట్ 8కి వచ్చి రాత్రి 9కి వెళ్తుంటాడు. సో ప్లీజ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలండి? Firstly, thank you so much for the lovely introduction, sir. Good evening, everyone. Thank you so much for giving me this opportunity. Coming to the work-life balance, today's women are in very demanding phases of their life, physically, emotionally, and mentally. So what stands out clearly is how much they carry silently inside. So in working women who are carrying and managing both career growth and family responsibilities, balance is very important. But that balance comes from the support which is getting from their family or husband. That support gives so much boost, and it also decreases the stress and improves the emotional well-being, and it impacts overall health of the patient, health of the women. And husband plays a crucial role for this support, because if there is support, there is so much growth in women's life. So finally what I have to say is, if support surrounds women, balance becomes strength for her rather than being a burden. సో మునీష్ నాకు ఇంకొక విధంగా చెప్పాడు, ఉమా నాకు బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను సక్సెస్ఫుల్గా 12 గంటలు హాస్పిటల్లో ఉంటానని చెప్పాడు. At the same time, husband has to support women for their work, sir. గుడ్ నాన్న. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు ప్రీ అనస్టిక్ చెకప్కి వచ్చే కొందికి లాట్ ఆఫ్ ఉమెన్ యూ ఫేస్, అఫ్ కోర్స్ కార్డియాక్ సర్జరీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా అదర్ జనరల్గా చూసినా కానీ, what did you observe in women, and how distinctly it differ from male who come for pre-anesthetic checkup? Okay, PAC ko chekondiki me any inputs? Sir, most of the women come to the surgery directly because వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని తెలిసి డైరెక్ట్గా సర్జరీకి పోస్ట్ చేసుకుంటారు. అప్పటికి వరకు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలీదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పెరీ ఆపరేటివ్ వెల్నెస్ అండ్ పోస్ట్ ఆప్ రికవరీ. పెరీ ఆపరేటివ్ వెల్నెస్ మీన్స్ ప్రిపేరింగ్ విమెన్ బిఫోర్ సర్జరీ, డ్యూరింగ్ ది సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ. ఇవన్నీ పోస్ట్ ఆప్ రికవరీకి చాలా ఇంపార్టెంట్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద విమెన్, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ అనెమిక్ and nutritionally deficient also, and they don't have strength for post-operative recovery. And mana Indian women, they have so many food restrictions after surgery also. There will be lack of nutrition for that also. So what I have to say is, did you observe the difference between, you see males more often more healthier while coming for surgery when compared to women? Is that contrast? I can say that men are physically exhausted by their work, sir, and women are neglected. Okay. And women take care of everyone else in the family, carelessing their health. Okay. So there is a gap between men and women regarding their health. Okay. Thank you, And Nana. emotional support is also very important for post-operative recovery, sir.
Because when women feels supported and informed, it impacts our overall health and post-operative recovery and better outcomes. థ్యాంక్ యూ నాన్న. Thank you. సో సత్య గారు, కమింగ్ టు యూ. నో, ఐమ్ సారీ, అనురాధ గారు. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్యాప్ బిట్వీన్ అవైలబుల్ టెస్టింగ్ అండ్ యాక్చువల్ పార్టిసిపేషన్ ఇన్ క్లినిక్స్ అండి? యాక్చువల్లీ ఇప్పుడు మనం విన్నాం ఇప్పుడు ఫ్రమ్ సత్య, సౌమ్య, సింపుల్ టెస్ట్, ఓపీడీ టెస్ట్, సర్వైకల్ ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్టింగ్. అంటే మార్నింగ్ వెళ్తే ఓపీడీలో చేసుకొని వెళ్ళిపోవచ్చు, మ్యామోగ్రామ్ కూడా. టెస్ట్ ఆర్ అవైలబుల్, కానీ అవేర్నెస్ లేదు. అంటే ఇప్పుడు ఇన్ మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ సే 40% ఉమెన్ ఆర్ వర్కింగ్, 60% ఆర్ నాట్ వర్కింగ్. సో వెరెవర్ ద మెన్ ఆర్ వర్కింగ్, దే హ్యావ్ దీస్ మాస్టర్ హెల్త్ చెకప్. సో వాళ్ళు పోయి చేయించుకుంటున్నారు. బట్ దట్ అవేర్నెస్ దట్ the women also need to get themselves checked and screened is not widely known. అంటే ఇప్పుడు టుడే ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్, ఓకే చెకప్ చేయించుకోవాలనుకుంటున్నారు, కానీ ఒక స్ట్రక్చర్ లేదు. చెకప్ అనేది ఎవ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉంది, ఎవ్రీ కాలేజ్లో ఉంది, హాస్పిటల్ ఉంది, కానీ ఎప్పుడు చేయించుకోవాలి, ఏమేమి చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, నోబడీ నోస్. లైక్ యాజ్ దే సెడ్, యూఎస్, యూకే, ఎన్హెచ్ఎస్ సర్వీసెస్లో 30 years వాళ్ళకు దే హ్యావ్ టు మ్యాండేటరీ గెట్ దీస్ టెస్ట్, 40 years వాళ్ళకి ఇది, 50 years. మన దగ్గర అలా లేదు. సో వీ డోంట్ నో వెన్ టు చెక్, వాట్ టు చెక్. సో ద రీజన్ ఇస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ దట్ దే నీడ్ టు గెట్ దెమ్సెల్స్ చెక్ టు ప్రీ డయాగ్నోస్ ద కేసెస్. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఎప్పుడో ఒకసారి నేను వెళ్ళి నా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసుకుని నేను హెచ్బిఏవన్సీ చూసుకుని నేను డయాబెటిక్ అని చెప్పుకునే బదులు, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ గాట్ మై సెల్ఫ్ స్క్రీన్డ్ ఎర్లీ, బేసిక్ టెస్ట్, ఒక ప్యానల్. అండ్ ఇంకోటి ఏమంటే సోషల్ స్టిగ్మా. ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్యాప్స్మియర్ తీసుకోవాలంటే ఇన్ రూరల్ అర్బన్ ఏరియాస్లో డెఫరెంట్గా ఒక స్టిగ్మా ఉంటుంది. ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను, హెచ్పివి చేసుకుంటున్నాను. సో ఆ అవేర్నెస్ అండ్ దట్ స్టిగ్మా మనలో చాలా ఉంది. అండ్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో పుట్ ఇన్ ఎఫర్ట్ టు హ్యావ్ స్ట్రక్చర్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్. సో వాట్ ఐ కెన్ కన్క్లూడ్ ఫ్రమ్ అనురాధ గారు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన హెల్త్ గురించి భయపడకుండా డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి స్క్రీనింగ్ టెస్ట్లు ఏమున్నాయో అవి చేసుకోవాలి. దట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనం ఏమి చేసినా, ఏం తెలుసుకున్నా, ఎంతటి అవేర్నెస్, ప్రాబ్లీ భగవద్గీత బుక్ మొత్తం చదివేసి దానిలో ఒక్క పాయింట్ కూడా మనం పాటించట్లేదు అనుకోండి, ఎందుకు ఉపయోగం ఉండదు. అలానే సో ఇప్పుడు తెలుసుకున్నారు, అవేర్నెస్ వచ్చింది, దెర్ ఆర్ సర్టెన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయనేసి. సో అది మీరు ఖచ్చితంగా వెళ్ళి రేపు పొద్దున గైనకాలజిస్ట్ను లేకపోతే రెస్పెక్టివ్ కన్సల్టెంట్స్ని కలిసి, సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే యాక్షన్లో పెట్టకపోతే దాని ఉపయోగం నిండు సున్నా. సో నెక్స్ట్ సత్య గారు, సో మీ ఒపీనియన్ తెలుసుకోవచ్చా? సో ఇంతటి ఒక పక్క సోషల్ మీడియా అనేది జ్యోత్స్న గారు అంటున్నారు, సో ఏ ఇన్స్టా చూసినా కానీ ఓకే ఏదో ఒక క్యాంపెయిన్ నడుస్తూనే ఉంటుంది, అవేర్నెస్ అయితే ఉంది అని నాకు అనిపిస్తుంది. బట్ అవేర్నెస్ ఉన్నప్పటికి కూడా డాక్టర్లు రీచ్ అవ్వడానికి, లేకపోతే ల్యాబ్స్ రీచ్ అవ్వడానికి, లేకపోతే టెస్టులు చేయించడానికి, ఉదాహరణకు ఇప్పుడు ఈ హాల్లో ఒక 200 members ఉమెన్ ఉన్నారనుకోండి, మనం అందరికీ బోన్ డెక్సా చేయించినట్లయితే నాట్ ఈవెన్ 50% విల్ హ్యావ్ a healthy bones. Probably they all will have either osteopenia or osteoporosis. What is the reason అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే, మనకి ఎంబీబీఎస్లో టీచ్ చేసేలాగా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఐరన్, కాల్షియం మాత్రలు వేసుకోవాలని అంటారు. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత బాలింత్రాలుగా ఉన్నప్పుడు 6 నెలల వరకు కంపల్సరీ కాల్షియం వాడాలి అని చెప్పి ఒక రికమెండేషన్ ఉంది. అది ఎంతమంది వాడుతున్నారు? ఓ పక్కన పాలిస్తూ వాళ్ళ కాల్షియం రిసోర్సెస్ అన్నీ అవగొట్టేసుకొని వాళ్ళ బోన్ ఆస్టియోపోరోటిక్ అయ్యేంత వరకు ఎప్పటి వరకు నడిపిస్తారంటే, వాళ్ళు ఎక్కడో కాలు జారో లేకపోతే వంట చేస్తూనో
సింపుల్గా మెడ కింద ఇలా పెట్టుకొని సడన్గా చెయ్యి ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఈజీ ఫ్రాక్చర్ ఆ స్టేజ్ వచ్చే వరకు వాళ్ళకి వాళ్ళ బోన్స్ ఆస్టియోపోరోటిక్ ఉన్నాయి అని వాళ్ళకి తెలీదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెక్ ప్రెగ్నెన్సీ దగ్గర పెట్టాలి, వాళ్ళ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునేలాగా. నెక్స్ట్ చెక్ 40 years రాగానే పెట్టాలి. మనమందరం ముట్లు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామని అంటారు. ప్రీ మెనోపాజల్ స్టేజ్లోనే ఆస్టియోపోరోసిస్కి ఫస్ట్ పునాదులు మొదలవుతూ ఉంటాయి. సో అప్పటి నుంచి మనం కాల్షియం తీసుకోవడం ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ తీసుకోవడం ప్లస్ ఎక్స్పోజర్ టు సన్ కానివ్వండి, వైటమిన్ డి స్టెబిలైజ్ చేసుకోవడం కానివ్వండి, ఈ 3 జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా హెల్దీ బోన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ద క్వశ్చన్ ఈస్ వన్ మోర్. సో ఈ ప్యాటర్న్ వన్ ఆఫ్ ద కామన్ క్లినికల్ ప్యాటర్న్ మీరు చూసేది, లేకపోతే ఎనీ అదర్ వర్టికల్ దట్ ఉమెన్ ఆర్ నెగ్లెక్టింగ్ ఇన్ దేర్, మీ ఒపీనియన్లో ఇంకేమైనా మోర్ నెగ్లెక్టింగ్ ఏరియాస్ అని ఉన్నాయంటారా అపార్ట్ ఫ్రమ్ బోన్స్? మోస్ట్ ఇంపార్టెంట్ నెగ్లెక్టింగ్ టాపిక్ ఇస్ థైరాయిడ్ సార్. థైరాయిడ్ డిజార్డర్స్ విమెన్లో మ్యాక్సిమం డిజార్డర్స్ చూసేవి థైరాయిడ్ డిజార్డర్స్. అవి ఈ మధ్య ర్యాంపెంట్గా ఎక్కడ చూస్తున్నామంటే స్కూల్ చిల్డ్రన్లో, 8th class 7th class చదువుతున్న స్కూల్ పిల్లల్లో కూడా థైరాయిడ్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఈ మధ్య మనకి మెయిన్గా థైరాయిడ్ ఎందుకు వస్తుంది అని అంటే, ఆడవాళ్ళలో మెయిన్గా 3 దశలు ఉంటాయండి. ఒకటి ప్యూబర్టీ, పెద్ద మనిషి అయ్యే దశ, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అయ్యే దశ, మూడోది మెనోపాజ్ అయ్యే దశ. ఈ 3 దశల్లోనూ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మెయిన్ స్ట్రెస్ పడేది థైరాయిడ్ గ్లాండ్ మీద. సో ఎప్పుడైతే మన అమ్మాయి పెద్ద మనిషి అవుతుందో వాళ్ళకు ఒక థైరాయిడ్ టెస్ట్ చేయించడము, అది బార్డర్ లైన్లో ఉందంటే మళ్ళీ ఏమైనా మళ్ళీ ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఏమైనా పెరిగిందా లేదా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని అన్నీ బాగానే ఉన్నాయి అని అంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఆ దశలో స్టార్ట్ అయింది. ప్రెగ్నెన్సీ వచ్చేసరికి 100 micrograms 200 micrograms అంత సివియర్ హైపోథైరాయిడిజం చూస్తున్నాం. ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ చూస్తున్నాం. వాళ్ళ ఓన్ సెల్సే వాళ్ళ థైరాయిడ్ సెల్స్ని డ్యామేజ్ చేసే ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ చూస్తున్నాం. హైపర్ థైరాయిడిజమ్స్ చూస్తున్నాం. అవన్నీ వాళ్ళ చిన్నతనంలో కరెక్ట్ చెయ్యనివి. సో దట్ ఈస్ మై మెయిన్ టాపిక్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ దట్ క్లారిటీ. సో జ్యోత్స్న గారు, సో మీ ఒపీనియన్లో సో బర్న్అవుట్ ఇన్ వర్కింగ్ ఉమెన్ ఎంత తరచుగా ఉంది? అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ వర్కింగ్ ఉమెన్, ఈవెన్ ఉమెన్ యాజ్ వెల్. సో వాట్ ఆర్ యువర్ టిప్స్ టు హ్యాండిల్ బర్న్అవుట్? ఎస్, ఎడ్రినల్ ఎగ్జాషన్ అనేది ఉమెన్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. డ్యూ టు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, అండ్ ఇంటర్నల్గా న్యూట్రిషనల్ డిప్లీషన్ ఉండొచ్చు. సో ప్రతి వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే, మీరు హెల్తీగా ఉండాలి అని అంటే ఎక్సర్సైజ్ చేయండి, రోజు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అని. జస్ట్ ఇమాజిన్, ఎడ్రినల్ ఎగ్జాషన్ వచ్చిన ఫేజ్లో పొద్దున్న నిద్రలు వచ్చిన వెంటనే దే ఆర్ లిటరల్లీ పుల్లింగ్ దేర్ బాడీ టువర్డ్స్ ద వర్క్. ఇక వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే ఓపిక ఎక్కడ ఉంటుంది? అండ్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఈరోజు చాలా కామన్గా ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కనుక మనకి ఐడెంటిఫై అయింది, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో ఉందంటే ఎస్ ఇది కామనే కదా, అందరికీ ఉంటుంది కదా అనే ఒక అపోహలో కూడా ఉంటున్నారు. ఇలా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళ బాడీలో థైరాయిడ్ T3, T4, TSH ఈ 3 బాగానే ఉన్నా ఫ్రీ T3, ఫ్రీ T4 అనేవి బాడీలోకి సెల్ వరకు రీచ్ అవ్వవు. ఎందుకనంటే T4 అనేది T3గా కన్వర్ట్ అయ్యేది మెయిన్గా లివర్లోనే. సో వీటన్నిటిని కూడా మనం లివర్ థైరాయిడ్ ప్యానెల్ టెస్ట్లో చూడొచ్చు. సో మనకి ప్రాపర్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలన్నా కానీ వీటన్నిటికీ కూడా లివర్ చాలా ఎక్కువ పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. మీ రోజువారీ కార్యక్రమాల్లో మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో జంక్ ఫుడ్ని చాలా వరకు తగ్గించండి. ఈజీగా అవైలబుల్గా ఉంటుందని ఫ్రీ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్లు జంక్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే ఒక షుగర్ మాలిక్యూల్ని మెటబలైజ్ చేయాలంటే మన బాడీలో 52 మాలిక్యూల్స్ ఆఫ్ మెగ్నీషియం అవసరం ఉంటుంది. ప్యారలల్గా మనం ఎంతమందివి
మెగ్నీషియంని తీసుకుంటున్నాము. మెగ్నీషియం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఫస్ట్ మనం దూరం పెట్టేదే అవి. సో అందువల్ల ప్రతిదీ కూడా మన బాడీలో ఇంటర్ కనెక్టెడ్. స్ట్రెస్, నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను, బయట నుంచే స్ట్రెస్ వస్తుందంటే ఫస్ట్ మీ ఇంటర్నల్ ఎకోసిస్టమ్ బెటర్గా ఉందా లేదో చెక్ చేసుకోండి. న్యూట్రిషనల్ స్టేటస్ బెటర్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. రోజు కొంచెం సేపు మెడిటేషన్ అనేది మీ కార్టిసాల్ లెవెల్స్ని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. రెడీగా ఎక్సర్సైజెస్కి వెళ్ళకండి. కొన్ని రోజులు కొంత మెడిటేషన్ ఇట్లాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా కార్టిసాల్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో మీకోసం మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 30 minutes మీకోసం మీరు టైం తీసుకోండి. ఇది చాలా న్యూట్రిషన్తో పాటు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, మెడిటేషన్ ఇంపార్టెంట్, అండ్ ప్రాబ్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. యూ ఆల్సో మెన్షన్ వెరీ క్లియర్లీ అబౌట్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రాబ్లమ్ అండి, NAFLD. ఓకే, నాఫిల్డ్ అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో లివర్ ఖరాబ్ అయిపోతుంటుంది అనమాట. అలా కాకుండా కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తీసుకుంటున్న వాళ్ళలో కూడా లివర్ చాలా మటుకు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఇంట్లో దోశలు, ఇడ్లీలు ఇవి ఎక్కువ తింటున్నట్లయితే ప్లీజ్ ట్రై టు డిక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్. పర్టికులర్గా ఇండియన్లో 2500, 2600 క్యాలరీస్ రోజు తింటూ ఉంటారు. అంత క్యాలరీ రిచ్ డైట్ మనకు అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. దానికి తోడు రోజు ఒక ½ an hour మేడం చెప్పినట్లుగా మెడిటేషన్, ప్రాణాయామ అండ్ అదర్ బాడీ స్ట్రెంథనింగ్ అండ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సౌమ్య గారు, సో యు ఆర్ బీన్ ఇన్ ప్రాక్టీస్ క్లోజ్ టు అరౌండ్ 1.5 decade అండి, రఫ్లీ? Probably so, 1 decade. రైట్. సో ఉమెన్లో ప్రాబబ్లీ చాలా లైట్గా తీసుకొని ఈజీ గోయింగ్ ఉన్నవాళ్ళు తొందర రికవర్ అవుతారని నేను అనుకుంటాను. అలా కాకుండా దేర్ మూడ్ డిస్టర్బెన్సెస్ ఆల్సో ప్లేస్ ఏ రోల్ టు మై నాలెడ్జ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అండ్ దెన్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఆర్ అఫెక్టెడ్ అండ్ వాట్ టు డూ టు make them better? So in any disease, patient psyche is very important, sir. So there are a few studies, ఏం చెప్తారంటే depressed people or people who have a lot of psychological issues, they tend to develop, it's not a definite fact, but they tend to develop recurrences అని. If you take 2 people of the same stage, suppose say మరి early stage కాకుండా second or third, the happy-go-lucky people tolerate treatment better, chemotherapy కానీ రేడియేషన్ కానీ, because their general psyche is they're in a happy space most of the times. No matter వాళ్ళ hardships ఎలా ఉన్నా, they tend to take it in a very positive stride. So it's definitely very important, the patient psyche. And ఇంకోటి ఏంటంటే how they think matters. ఎందుకంటే diagnosis of cancer చాలా మందికి it's a very distressing diagnosis. అన్ని సర్జరీస్ ఆర్ నాట్ డెబిలిటేటింగ్ సర్జరీస్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ క్వైట్ ఫైన్ అనమాట. అవుటర్ కాస్మెటిక్ ఇష్యూస్ మేజర్గా ఉండవు. కానీ కొన్ని సర్జరీస్ వేరెన్ ఇప్పుడు స్టోమా అనేది పర్మనెంట్గా బ్యాగ్ బయట పెట్టాల్సి వచ్చేది. కొంతమందికి వాయిస్ బాక్స్ తీసేస్తాం, సో పర్మనెంట్ ట్రెక్యాస్టమీ చేస్తాం. వాయిస్ ప్రాసెస్ పెట్టొచ్చు, బట్ సంబడీ హూస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ మెంటలీ, దే వోంట్ బీ ఏబుల్ టు టేక్ ఇట్. అలానే బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా అందరికీ బ్రెస్ట్ కన్సర్వేషన్ అనేది ఆఫర్ చేయలేకపోవచ్చు, ద వన్స్ హూ కమ్ ఇన్ అ వెరీ అడ్వాన్స్ స్టేజ్. సో మాస్టెక్టమీ అనేది అంటే రిమూవల్ ఆఫ్ ద హోల్ బ్రెస్ట్ అనేది దే మైట్ నాట్ బీ ఏబుల్ టు టేక్ ఇట్. సో మెంటల్ స్ట్రెంగ్త్, దర్ సైకలాజికల్ ఇష్యూస్ మ్యాటర్ అ లాట్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ లాట్ ఆఫ్ దెర్ ఇస్ అ స్కేల్ అనమాట వెరిన్ యూ సీ సర్వైవల్ అనేది పక్కన పెట్టేస్తే లాంగ్ టర్మ్ సర్వైవర్స్లో చూస్తే అంటే సంబడీ హూస్ క్రాస్ 20 years వాళ్ళలో వాట్ ఆర్ ద సైకలాజికల్ ఇష్యూస్ దే హ్యావ్, సోషల్ ఇష్యూస్ పక్కన పెడితే, ఓకే, మోస్ట్లీ విమెన్ బికాజ్ రిమూవల్ ఆఫ్ అ బ్రెస్ట్ ఆర్ సంబడీ హూ హెస్ అండర్గాన్ రిమూవల్ ఆఫ్ ద యూట్రస్, ఓకే, అండ్ రేడియేషన్, పెల్విక్ రేడియేషన్, అండ్ సమ్ ఆఫ్ ద సర్జరీస్ వెరెన్ కొంతమందికి జా తీయాల్సి వస్తుంది. Certain amount of cosmetic disfigurement is definitely there even after doing plastic surgery. So their mental well-being is very important. First thing, most of the times em avutundante when a diagnosis is given and treatment options are there, lady ki decision తీసుకునే ఆప్షన్ ఇవ్వకుండా either the husband
the son, the brother, or if it's a younger woman, the father tend to take the decision. What the woman wants is more important, because iddaru women ni teeskunte what feels right to me might not feel right to her. And if somebody is given an option of మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా, బ్రెస్ట్ ఉంచుకోవచ్చు, బ్రెస్ట్ తీసేసుకోవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఐ డోంట్ వాంట్ ఇట్, ఇట్ డజంట్ మ్యాటర్, ఐఎమ్ హ్యాపీయర్ గెటింగ్ ది ఎంటైర్ బ్రెస్ట్ రిమూవ్. కొంతమందికి దే ప్రిఫర్ కీపింగ్ ద బ్రెస్ట్, బట్ దెన్ ఇట్ షుడ్ బి హర్ చాయిస్, నాట్ ద హస్బెండ్స్ ఆర్ ద ఫాదర్, ద మేల్ మెంబర్స్ చాయిస్. So when they have to go in with the male member's choice, they end up depressed because they're doing something what they don't want. Right. And many of them, psychological support anedi is important in terms of, because chemotherapy ki they'll need help. You can't expect them to cook in the house, look after the entire household. ఎందుకంటే కొంచెం అమౌంట్ ఆఫ్ వీక్నెస్, ఇట్స్ నాట్ అ లైఫ్ లాంగ్ థింగ్. ఆ ట్రీట్మెంట్ టైంలో ఉంటుంది, రేడియేషన్ అప్పుడు కానీ కీమో అప్పుడు కానీ. సో దే విల్ నీడ్ ఫ్యామిలీ సపోర్ట్. Don't expect them to be the primary caretaker for the house even then. రైట్, చాలా క్లారిటీతో మెన్షన్ చేశారండి. బట్ జనరల్గా ఏదో మూవీలో ఉంది, హిందీ మూవీ, ఐ థింక్ 3 Idiots అనుకుంటా. సో ఆల్ ఈస్ వెల్ అనుకుంటారు. Sorry to interrupt, one more horrible thing that I don't like. ఆవిడికి చెప్పద్దు, ఆవిడ తట్టుకోలేదు is a very bad I'm thing. coming there. That's horrible. I'm She has coming there. every right to know, because it's her body. Will any male accept it if he has to undergo a surgery without his consent? That's very wrong. Very commonly told. మా మదర్కి చెప్పొద్దు, మా వైఫ్కి చెప్పొద్దు, చెప్పకుండా ఏది చేయకూడదండి. కన్సెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఈ ఆల్ ఈస్ వెల్ అనేది మూవీలో చూడడానికి బాగుంటుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ ఈస్ వెల్ చేయడానికి మనం ఏం ప్రయత్నం చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్గా మేడం చెప్పారు. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్, సో మీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. ముందుకు వచ్చి మీ ఫ్రెండ్తోనో, మీ ఫ్యామిలీ మెంబర్తోనో, మీ డాక్టర్ గారితోనో డిస్కస్ చేసినా అంటే దానికి సొల్యూషన్ వైపుగా మనం ఈజీగా ప్రయాణం చేయొచ్చు. ధైర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ధైర్యం ఉంటే ఎటువంటి ప్రాబ్లంనైనా కూడా ఈజీగా మనం జయించవచ్చు. అండ్ సునీత గారు, సో క్యాన్సర్ మన సౌమ్య గారు చెప్పారు, క్యాన్సర్ సర్వైవల్ అనేది ఓకే, ఇట్ ఈస్ ఏ రియలీ బిగ్ టాస్క్. అండ్ నౌ విత్ ద ఇంప్రూవ్డ్ కిమో అవ్వచ్చు, రేడియేషన్ మెథడ్స్ అవ్వచ్చు, సర్జికల్ టెక్నిక్స్ అవ్వచ్చు, క్యాన్సర్ సర్వైవర్స్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం ఈ రోజుల్లో. సో మీ ఒక ఎక్స్పీరియన్స్తో ఓకే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళకి, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ యాజ్ ఎ డాక్టర్స్ మనం ఇవ్వగలగాలి? మనకు పేషెంట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత యాక్చువల్ పేషెంట్ జర్నీ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్, మీరు రేడియేషన్ కానీ ఏవైనా కానీ తీసుకోండి, చాలా మంచి డ్రగ్స్ కూడా వచ్చాయి, ఇమ్యూనోథెరపీస్ వచ్చాయి, సర్వైవల్స్ విపరీతంగా పెరిగాయి. ఈవెన్ స్టేజ్ 4 డిసీజెస్ కూడాను 5 years 10 years ఈజీగా బ్రతికేస్తున్నారు లంగ్ క్యాన్సర్ తీసుకుంటే. సో అలాంటప్పుడు ఈ లాంగ్ టర్మ్ సర్వైవల్స్ ఉన్నప్పుడు వీళ్ళని నార్మల్ పబ్లిక్లోకి తీసుకొచ్చేసేయాలి, అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అనేసి అంటాం కదా, అలా. సో దీనికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, యాజ్ ఎ డాక్టర్ మనం కొంతవరకే మనం చేయగలం. మ్యాక్సిమం ఏం చేస్తాము, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 3 monthsకి ఎవ్రీ 3 months ఫాలోఅప్కి రండి అనేసి చెప్తాం. 3 months ఫాలోఅప్లో మనము సపోజ్ నాది ఎక్కువ గైనిక్ క్యాన్సర్స్ ఎక్కువ ట్రీట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు సర్వైకల్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాను. సో ఈ ఫాలోఅప్లో వచ్చిన సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్లో మేజర్ ఇంపార్టెంట్ ఏముంటుంది అంటే, ఇప్పుడు కూడాను ఇంకా యంగ్ ఏజ్లో ఎక్కువ గమనిస్తూ ఉన్నాం. అంటే ఇంతకుముందు 60 years 70 yearsలో చూసేది ఇప్పుడు 40-45 years ఏజ్లో కూడా సర్వైకల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. అండ్ ఇవందరూ కూడాను యంగ్ ఉమెన్, వీళ్ళని నార్మల్ లైఫ్లోకి తీసుకురావాలి. అంటే హస్బెండ్స్ ఎప్పుడు ఎలా ఉంటారంటే, ఒక్కసారి సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసింది ఇంకా ఈమె నాకు సంసారానికి పనికిరాదు అనేసి పక్కకు తోసే హస్బెండ్సే ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది ఇది అంటువ్యాధి, ఇది ఫ్యామిలీలో మిగతా వాళ్ళకు వస్తుంది అనేది ఒక భయం ఉంటుంది.
ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది అని అంటే ఆ ఇంటికి పిల్లని ఇవ్వటానికి కానీ పిల్లని తెచ్చుకోవటానికి కానీ చాలామంది ఎస్పెషల్లీ అమ్మాయి పెళ్ళి మాత్రమే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో సొసైటీలో కూడాను ఇప్పుడు ఇందాక మనకు సౌమ్య కూడా చెప్పింది, ఓన్లీ 10 to 15% మాత్రమే ఫ్యామిలీలో రన్ అవుతుంది క్యాన్సర్. మిగతావన్నీ కూడాను స్పొరాడిక్గా వస్తున్నాయి. మన ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కానీ లేకపోతే మనం తినే ఫుడ్ కానీ ఏదైనా రీజన్ కానీ యంగ్ ఏజ్లో ఇంకా ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో అలాంటప్పుడు మనము ఈ ఏమంటారు ఈ స్టిగ్మా నుంచి మనం బయటికి తీసుకురావాలి. అంటే ఒక పేషెంట్ చూడంగానే 100 మంది వచ్చేసేసి మీకు ఇంకా ఫర్దర్గా ఈ డిసీజ్ ఇంకొక ఆర్గన్కి పాకిపోతుంది, లంగ్కి వస్తుంది, లివర్కి వస్తుంది, బ్రెయిన్కి వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాం. ఎందుకు అని అంటే ఫస్ట్ ట్రీట్మెంటే కరెక్ట్గా ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ పద్ధతిగా చేసుకొని అంటే కీమోనో రేడియేషనో అన్ని టైం ప్రకారం చేసుకుంటే కనుక 90 ఈవెన్ థర్డ్ స్టేజ్లో కూడా మీరు ఇందాక అన్నారు ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్లోనే థర్డ్ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్స్లో కూడా మేము 90-95% క్యూర్ రేట్స్ ఇవ్వగలుగుతున్నాం. కానీ ఆ తర్వాతనే సర్వైవర్షిప్లోకి వచ్చేసరికి మేము చాలా వెనకబడుతున్నాం. దీనికి యాజ్ ఎ డాక్టర్ మాది 10% మాత్రమే ఉంటుంది. మేము మ్యాక్సిమం అష్యూరెన్స్ ఇవ్వగలం, ఇది యు ఆర్ ఫిట్ ఫర్ ఫ్యామిలీ లైఫ్ కానీ మీ రొటీన్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పడం కానీ అన్నీ కూడా మేము చెప్తాం. కానీ యాజ్ అ సొసైటీ మెంబర్ మీరు కూడాను మీ పక్కన వాళ్ళని అంటే మీకు ఇంకా డిసీజ్ ఒక ఫ్యామిలీలో డిసీజ్ వచ్చింది అని అంటే అందరు పలకరింపులకు వస్తారు. వచ్చినప్పటి నుంచి ఎక్కడొచ్చింది, ఏమొచ్చింది, ఒక ఇన్ఫర్మేషన్ కియోస్క్ లాగా యూస్ చేసుకోకుండా ఎంపతి తోటి బిహేవ్ చేసి మీ ప్రాబ్లం అంటే ఇప్పుడు యంగ్ లేడీ ఉంది, తనకు 2-3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఆ అమ్మాయికి ఫ్యామిలీ సంబంధాలు ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎలా చూడొచ్చు, ఇలాంటివి మనం ఏదైనా హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది తప్పించి వాళ్ళని మెంటల్లీ హెరాస్ చేయడం అనేది చాలా తప్పు అనిపిస్తుంది. ఇదే నాకు మేజర్ ప్రాబ్లం కనిపిస్తుంది నా డే టు డే లైఫ్లో. యాక్చువల్గా ఒక డాక్టర్ని ఒక గొప్ప డాక్టర్ని చేసే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి ఎంపతి కాంపోనెంట్. సో డాక్టర్లు ప్రొసీజర్లు చేస్తారు, పేషెంట్లో మాట్లాడతారు, మంచిగా డయాగ్నోస్ చేస్తారు, మంచిగా టెస్టులు చేస్తారు. బట్ ఒక డాక్టర్ని గొప్ప డాక్టర్ని ఎలా చేయాలి అని అంటే సునీత గారు ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు, ఆ ఎంపతి కాంపోనెంట్ అనమాట. ఆ ఎంపతి కాంపోనెంట్తో మనం పేషెంట్స్ని ట్రీట్ చేసినప్పుడు వాళ్ళలో ఒక కొత్త మార్పు వస్తుంది. అండ్ ఉమా గారికి anything else we have not covered, Dr. Uma? Something like any non-communicable disease you want to stress or autoimmune problems you want to highlight before we call it as a day for our panel discussion? I think we have discussed everything which is necessary right now, sir. Right. So other important thing when I was going through andi, so autoimmune problems anedi చాలా లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అవి కూడా ఇఫ్ వీ కెన్ ఐడెంటిఫై, ఇంతకుముందు సౌమ్య గారు చెప్పారు దెర్ ఈస్ ఎ స్టేజ్ 0 ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, అలాగా ప్రీ క్లినికల్ స్టేజెస్లో కూడా మనం ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ప్రీ క్లినికల్ స్టేజెస్లో మనం డయాగ్నోస్ చేయగలుగుతామో, సో ఉదాహరణకు మీలో కొంతమంది వినుంటారు సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అనేసి, జోగ్రెన్స్ అనేసి, ఇటువంటి ఆటో ఇమ్యూన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకుంటే అంత తొందరగా అంత కంప్లీట్గా రికవరీ ఉంటుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఐ వుడ్ లవ్ టు టేక్ ద కన్క్లూషన్ వన్ లైనర్స్ అండి. సో అనురాధ గారు, సో one take home point from you. Okay, muscle training and regular checkups, because right. be wary of lean NASH. And just because we are thin and slim does not mean we don't have lean NASH. Manalo chala common. So Indian situation lo, so people should be aware that they can have liver problem, non-alcoholic steatohepatitis in normal appearing people with initially normal tests. Right. So move your body, do muscle training. Right. My one-liner would be heavy menstrual bleeding, urine leakages, normal kaadu. Please consult your doctor. Right.
జ్యోత్స్న గారు. ఐరన్ తక్కువగా ఉంటుంది అని అంటే బాడీలో ఫెరిటిన్ లెవెల్స్ని చెక్ చేసుకోండి. మన బాడీలో ఫెరిటిన్ కనుక బెటర్గా ఉండాలి అని అంటే కాపర్ అండ్ వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మన పాత రోజుల్లో కాపర్ వెజల్స్ని యూజ్ చేయడం జరిగింది. అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ అన్నా పర్ డే కాపర్ వెజల్ని యూజ్ చేస్తే కనుక మీ ఫెరిటిన్ బాడీలో సెల్స్లో విత్హోల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సౌమ్య గారు. సిమ్టమ్స్ రాకముందు డిజీజ్ని కనుగొనడం చాలా ఇంపార్టెంట్. అందుకనే అందరూ స్క్రీనింగ్ చేసుకోవాలి ఫర్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్, పాప్ స్మియర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ అ మ్యామోగ్రామ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్స్. ఉమా గారు. As a perioperative physician, I would want every woman to be prepared for perioperative wellness. సునీత గారు. Yeah, at least 3 pap smears in your lifetime. ఒకటి 30 yearsలో, 35 yearsలో, నెక్స్ట్ 50 yearsలో అట్లీస్ట్ 3 pap smears. టు కన్క్లూడ్, ప్లీజ్ మా మేడం ఏమడుగుతున్నారంటే సిఓపిడి డయాగ్నోస్ అయినప్పుడు సో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేసి అడుగుతున్నారు. సో సిఓపిడి అనగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిజీజ్ అని అంటారనమాట. ఇండియాలో ఒకప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకే వచ్చేది సిఓపిడి. బట్ ఈరోజు వీ హ్యావ్ అవుట్ ఆఫ్ 20 వర్స్ట్ అంటే గ్లోబలీ 20 వర్స్ట్ పొల్యూటెడ్ సిటీస్ చూసుకున్నట్లయితే 18 సిటీస్ ఇండియాలో ఉన్నాయి. ఈ పదం వాడకూడదు కానీ తప్పట్లేదు, అది ఇండియా దౌర్భాగ్యం. సో దానివల్ల ఏమవుతుందంటే లంగ్ ఏజ్ అంటే మనకు 50 years ఏజ్ ఉన్నింది. సో మన లంగ్ ఏజ్ కూడా 15 ఇంకా యంగ్గా 45గానో ఉండాల్సిన బదులు సో ఒక 50 years వాళ్ళకి చెక్ చేస్తే 80 yearsకు ఉన్నంత ఫంక్షన్ ఉంటుంది అది. సో దీన్ని సిఓపిడి అని అంటారు. సో ఎనీ ఎయిర్వే డిజీజ్ ఇట్ ఈస్ బెస్ట్ ట్రీటెడ్ విత్ ప్రాపర్ ఇన్హలేషన్ మెడికేషన్ అమ్మ. ఇన్హేలర్ కరెక్ట్గా వాడాలి, ఫస్ట్ ఇంపార్టెంట్. ఇన్హేలర్ అనగా సో ఏజ్ ఓల్డ్ అంటే జనరల్గా పీపుల్ తప్పేం చేస్తారంటే ఒక్కసారి చూస్తారు. అంటే నేను మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తుంటాను కాబట్టి 20 years ముందు ప్రిస్క్రిప్షన్ ఏదో ఒక బ్లూ ఇన్హేలర్ రాస్తుంటారు. ఆ బ్లూ ఇన్హేలర్ నెక్స్ట్ 20 years వాడుతూ ఉంటారు. సో అలా కాదనమాట. అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సీరియస్ లంగ్ ప్రాబ్లమ్ లైక్ సిఓపిడి, ఇయర్కి ఒక 2-3 times అన్నా మీ పల్మనరీ ఫంక్షన్ చెక్ చేసుకోవాలి. నౌఏడేస్ వితౌట్ హెసిటేషన్ ఐ విల్ టెల్ యూ ఓపెన్లీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రిపుల్ థెరపీ. ఈ ట్రిపుల్ థెరపీ ఈజ్ ద ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు ఒక 50 yearsగా రీసెర్చ్లో గత 3-4 yearsలో తెలిసింది ఏంటంటే ట్రిపుల్ థెరపీ ఎవరు వాడుతున్నారో చక్కగా వాడుతున్నారో వాళ్ళలో ఒకటి మార్టాలిటీ తగ్గిస్తున్నాం, మార్బిడిటీ కూడా తగ్గిస్తున్నాం. అయితే వీళ్ళకందరికి కూడా వాట్ ఈస్ మిస్డ్ ఇన్ ద ప్యానల్ డిస్కషన్ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ సిఓపిడి ఆర్ ఉమెన్ బియాండ్ 50 years ఏజ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది సెట్ బ్యాక్కి వెళ్తుంది. దీన్ని న్యాచురల్ ఫినామినన్ ఇమ్యూన్ సెనెసెన్స్ అని అంటారనమాట. అంటే ఏజింగ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ. వీళ్ళు ఇమ్యూన్ రీబూస్ట్ చేయడానికి అట్లీస్ట్ ఇండియాలో 5-6 వ్యాక్సిన్స్ వేసుకోవాల్సి ఉంటుంది, అడల్ట్ వ్యాక్సిన్స్. ఇండియాలో మెట్రోస్లో ఒక స్టడీ చేస్తే 3% ఆఫ్ పాపులేషన్, అడల్ట్ పాపులేషన్ హ్యావ్ బీన్ కవర్డ్ విత్ వ్యాక్సినేషన్ అన్నారు. బట్ యాక్చువల్గా వెస్ట్రన్లో ఆల్మోస్ట్ 90-95% కవరేజ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం అందరూ కూడా అడల్ట్ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అండ్ దెన్ సిఓపిడి ఒకవేళ డయాగ్నోస్ అయినట్లయితే కరెక్ట్ ఇన్హేలరు అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ పద్ధతులు, వాళ్ళకు కూడా కార్డియోపల్మనరీ రీహాబిలిటేషన్ అనేసి ఎక్సర్సైజ్ పద్ధతులు ఉంటాయన్నమాట. అవి చేసుకున్నట్లయితే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కెన్ బి మచ్ మచ్ బెటర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. And any other questions to any of the panelists? What is the trigger for non-smoking lung cancer? Non-smoking lung cancer. Very very excellent question అండి. సో మేము చదువుకునే రోజుల్లో 25 years బ్యాక్ సో మేము 10 patientsని లంగ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన వాళ్ళని చూసినట్లయితే 10 out of 10 used to be smokers. But nowadays the trend is we see lung cancer more often in non-smokers than smokers.
దానికి వేరియస్ థింగ్స్ అంటే ఎపిజెనెటిక్స్ అంటారనమాట. అంటే జెనెటిక్స్ కాకుండా సో మనకు సోషల్ థింగ్స్ అండ్ దెన్ మన ఆహారపు అలవాట్లు, మన యొక్క పొల్యూషన్ లెవెల్స్, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రీజన్. సో నాన్ స్మోకర్స్లో కూడా లంగ్ క్యాన్సర్ ఎక్కువ కనబడుతున్నది. అండ్ ఉదాహరణకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ద యాక్సెప్టబుల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అక్రాస్ ద వరల్డ్ చూసుకున్నట్లయితే ఇట్స్ అరౌండ్ 50. ఇండియాలో ద వర్స్ట్ కేస్ సినారీలో 100 కూడా యాక్సెప్ట్ చేద్దామని అనుకుంటే డ్యూరింగ్ హై పొల్యూటెడ్ టైమ్స్లో ఢిల్లీ లాంటి ప్లేస్ అయితే 450, 500, 600 కూడా టచ్ అవుతున్నది. హైదరాబాద్లో 350, 400 కూడా అప్పుడప్పుడు టచ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో దీస్ ఆల్ ఎయిర్ పొల్యూషన్ కెన్ ఆల్సో లీడ్ టు సో లంగ్ క్యాన్సర్స్ అమ్మా. సో ఐ వుడ్ లవ్ టు వైండ్ అప్. సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ యూరినరీ లీకేజ్ కానీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ని కానీ ప్లీజ్ నెగ్లెక్ట్ చేయొద్దండి. సో న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి, చెకప్స్ కరెక్ట్గా చేసుకోండి. అండ్ ఈ న్యూట్రిషన్ దీనిలోనే సో కామన్గా ఎవరికైనా థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు సో TSH లెవెల్స్ 5 కన్నా తక్కువ ఉండాలి, అలా కాకుండా 7, 8 ఇలా ఉంటుంది. అంటే వాళ్ళకి హైపోథైరాయిడ్ వచ్చినట్టు కాదనమాట. వాళ్ళు జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే వైటమిన్ డి లోపం ఉంటుంది. వైటమిన్ డి లోపంని కానీ కరెక్ట్ చేసుకున్నట్లయితే థైరాయిడ్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వికల్ క్యాన్సర్ కానీ ఎటువంటి క్యాన్సర్నైనా కానీ సో ప్రీ క్లినికల్ దశలోనే డయాగ్నోస్ చేసుకుంటే మంచిదని సౌమ్య గారు అన్నారు. అండ్ వ్యాక్సిన్స్ అనేది ఖచ్చితంగా సో తీసుకోవాలి. అండ్ దెన్ ప్యాప్ స్మియర్స్ కూడా అట్లీస్ట్ 3 times మీరు చేయించుకోండి అనేసి సునీత గారు అన్నారు. సో ఇన్ మై క్లోజ్ టు అరౌండ్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ పల్మనాలజిస్ట్ అమ్మా, సో వీ మేడ్ lot of patients, hundreds, thousands of patients to breathe better. బట్ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో మన ఆడవాళ్ళు ఆరోగ్యంగా మంచిగా బ్రీత్ చేస్తున్నారంటే ఆ ఇల్లంతా కూడా ఒక స్వర్గంగా ఉంటుందని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్ ప్యానల్. Thank you, Dr. Vijay. That was a wonderful way of conducting the panel discussion, and the dignitaries here, all the doctors have shared the information. చక్కగా అన్ని విషయాలు అవగాహన ఇచ్చున్నారని నేను భావిస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎందుకంటారు? ఎవరికైనా అవగాహన ఉందా? అంటే నాకు తెలిసిన మాటల్లో చెప్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం. భాగ్యం అంటే ఉంది ఐశ్వర్యం, డబ్బులు ఇవన్నీ వస్తాయి. ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యం ఎక్కడొస్తుంది అనుకుంటాం, నిజంగానే వచ్చినట్టే. ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, సో డబ్బులన్నీ ఆదా చేసినట్లే కదా. సో దట్ ఈస్ ద ఇంటర్నల్ మీనింగ్ ఆఫ్ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ఐశ్వర్యం అని అనుకుంటూ ఉంటాం. సో ఈ సూక్తిని మీరు పాటిస్తే మన ఐశ్వర్యం మన దగ్గర ఉంటుంది, ఆరోగ్యం మన దగ్గర ఉంటుంది. నాస్తి స్త్రీ సమాఛాయ, నాస్తి స్త్రీ సమాగతి, నాస్తి స్త్రీ సమాత్రాణం. ఎక్కడో చదివాను కాబట్టి రెఫర్ చేస్తున్నాను, మంచి సందర్భం, స్టేజ్ కాబట్టి. స్త్రీతో సమానమైన ఆశ్రయము, స్త్రీతో సమానమైన మార్గము, స్త్రీతో సమానమైన రక్షణ మరొకటి లేదు అట ఎక్కడో రాశారు మహానుభావులు. సో నిజంగా అంటే స్త్రీ యొక్క పాత్ర ఈ సమాజంలో ఎంత ఉన్నది అనేది అందరికీ తెలియాలి, మనం తెలుసుకోవాలి. చెప్తున్నా కదా, వీ షుడ్ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అవర్ సెల్స్. మగువ లేనిదే మనుగడ లేదు అంటాం కదా. సృష్టికి ప్రతి సృష్టి అంటే సృష్టికి మనం సహకరిస్తున్నాం కాబట్టి మనిషి మనుగడ సాగాలంటే, ఈ సృష్టి ఉండాలంటే ముందు ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ సెల్ఫ్. అండ్ మోర్ ఓవర్ ఆరోగ్యం ఏముంది, తింటున్నాం బాగానే ఉంటున్నాం అనుకోవద్దు. మన శరీరం ఏమి గాజు పాత్ర కాదు, లోపల ఏముందో కనిపించడానికి. గాజు పాత్ర అయితే కనిపిస్తుంది, శరీరం కనిపించదు. కాబట్టి ద డాక్టర్ విజిట్ ఈజ్ మస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పారు రెగ్యులర్ చెకప్స్ చేసుకోండి. ఐ పర్సనలీ షేర్ దట్, ఐ డూ దట్. వీ డోంట్ నో కదా, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ మీ. కాబట్టి డాక్టర్ ఈజ్ అవర్ ఫ్రెండ్, డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్. ఒక డెంటిస్ట్ అనేవాళ్ళు అన్నమాట, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈజ్ అవర్ ఫ్రెండ్, వై ద డెంటిస్ట్ ఈజ్ సో కాస్ట్లీ అని అడిగాను. ఆయన అక్కడ ఫ్రేమ్ చూపించాడు, హీ మేడ్ ఇట్ యాజ్ అ ఫ్రేమ్.
dentist is not costly. The time you take to come to the doctor, dentist is costlier అని అన్నారనమాట. నిజమే కదా, గోటితో పోయేదానికి గొడ్డల వరకు అన్నట్టుగా రెగ్యులర్ చెకప్స్ ఎస్. సో రెగ్యులర్ చెకప్స్ కీప్స్ యూ హెల్దీ. దట్ ఈస్ వన్ టిప్. యూ కెన్ టేక్ ఇట్ హోమ్స్. మనం నెగ్లెక్ట్ చేస్తాం, బాగానే ఉన్నాం కదా అని. బాగానే ఉందో లేదో చూసుకోవాలి లోపల సిస్టమ్. సో దట్ ఈస్ వన్ టిప్ ఐ వుడ్ లైక్ టు గివ్. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ విజయ్ టు గివ్ ద మెమెంటోస్ to the all the doctors and experts sitting on the stage. Dr. Vijay. Yes, mementos. Samira and team would help Vijay to hand over the mementos one by one. Thank you so much to all the participants who took participation in the panel discussion. Chala manchi vishayalu chepparu, andariki ardhamayetattuga. I think now everybody will focus on their health, because illu modati sangham samajam antaru aa naluguru. Then you can contribute to the outside samajam kabatti the women in the house should be healthier. Dr. Vijay annattuga, if the women breathing healthy, then the world, the house and the family is healthy అని చెప్పారు. The very good. Yeah, now the memento goes to the great moderator, Dr. Vijay Kumar Chennamshetty. Thank you so much, all of you. This is actually great memory to Dr. Vijay Kumar than the memento, the photograph. Thank you so much.